నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశమును బట్టి మనము దేవుని నామాన్ని స్తుతించడానికి వచ్చి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభు నామాన్ని కీర్తిస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు. అనుదిన ప్రార్థన అనేటటువంటి చక్కటి కార్యక్రమాన్ని మీ ఉన్నతమైన కృపను బట్టి గత కొన్నాళ్ళుగా నడిపిస్తూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. దైవమా, నీతో గడిపేటటువంటి సమయం విలువైంది, శ్రేష్టమైంది, వెలకట్టలేనిది. మీరు మాకిస్తున్న సమయము విలువైనది, మేము మీకు ఇస్తున్న సమయము తాత్కాలికమైంది. అయ్యా, మా సమయము విలువైందని మేము చెప్పలేము, కానీ మీరు మాకిస్తున్న సమయము ఎంతో విలువైంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ధ్యానిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు, నీ ఉన్నతమైనటువంటి ప్రజెన్స్, నీ యొక్క సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా, దిగిరండి. జరగబోతున్న కార్యక్రమం అంతటి ద్వారా మీరేమైనా పొందమని సకల ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. స్తోత్రం. ఓ సంగ కన్యా, శ్రీయేసు సంగ కన్యా, చింతలు నీకేలా, వంతులు నీకేలా, వంతులు నీకేలా, ఇలా విసుగు పడనేలా, ఇలా విసుగు పడనేలా, సాగిపోవే సంగ కన్యా, సంగ కన్యా, సనుగుతావేలా జడియగానే. వేషగారు వీడి సిలువ వెనుక పోయారా, ఫలము గొనక పోయారా. వేషగారు వీడి సిలువ వెనుక పోయారా, గొనక పోయారా. సాగిపోవే సంగ కన్యా,
తెలియగానే లోకనాథుల్ సిల్వ భటుల బెదరగొట్టారా సభల బెదరగొట్టారా లోకనాథుల్ సిల్వ భటుల బెదరగొట్టారా సభల బెదరగొట్టారా సాగిపోవే సంగ కన్యా సాగిపోవే సంగ కన్యా కలుగు తావేరా తెలియగానే సాగిపోవే సంగ కన్యా సాగిపోవే సంగ కన్యా కలుగు తావేరా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 442 ఇది కూడా మనందరికి వచ్చిన పాఠం. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేనిదే వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేనిదే మానవాళి జ్ఞానమే వైభవముసగే రత్నమే మానవాళి జ్ఞానమే వైభవముసగే రత్నమే పాపము చూపే దీపమే వేద పుస్తకమా నేనే వారో తెలిసి నాదు జీవితమే మార్చి నేనే వారో తెలిసి నాదు జీవితమే మార్చి సరి అయిన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా కడగల్లలో శాంతి కరుణించేది నీవేగా కడగల్లలో శాంతి కరుణించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయము వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా నీవేలా అందించేవు జ్ఞానము అన్ని వేళలందు అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించు మోహానికి ఉన్నతి కలుగును నిత్యముగానే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా అయ్యారు లోకపు కానన యానములు అనే పాట పాడదాం.
లోకపు యానములు యేసుడే నా ఆశ్రయము. లోకపు యానములు యేసుడే నా చివరిగా ఒక పాట సెవెంత్ రేయింబవలు నాయార్కధ్వని నీ సన్నిధిలో వినబడుచున్నది. కరుణ తోడను కమారు నాదెను, కరుణ తోడను కమారు నాదెను, నిరీక్షింపగదే ప్రభువా,
దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 7వ అధ్యాయము, అదే మూలవాక్యంగా తీసుకుంటాం. 7వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలె ఉండగోరుచు ఉన్నాను. అయినను ఒకడు ఒక విధముగా, మరి ఒకడు ఒక విధముగాను, మరి ఒక విధముగాను, ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాళ్లతోనూ చెప్పుచూ ఉన్నాను. చదవని లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయను గాక. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్, దేవుడు అనుమతించినటువంటి స్టేట్మెంట్, బైబిల్ గ్రంథంలోనికి రాడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏందన్నా ఉందా అంటే, నాలాగా మీరు ఉండండి, యూ లుక్ లైక్ మీ అని చెప్పగలిగినాడంటే అది మామూలు విషయం కాదు. పౌలు మనకు చాలా విషయాలు చక్కటి మాదిరి. ఆయన ఒక దగ్గర అంటాడు, ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అంటాడు కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి కదా. ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడనేమో మనుషులందరూ నాలాగా ఉండాలని ఆశపడుతున్నా. చెప్పిన సందర్భం ఏమిటంటే, వివాహ విషయంలో మాట్లాడుతూ, పెళ్లి కానివాడు అట్లనే ఉంటే మంచిది, పెళ్ళి ఒకవేళ భార్యకు బద్దుడై ఉంటే విడుదల కోరవద్దు, నువ్వు అట్లనే ఉండడం మంచిది, ఆ దిశలోనే నువ్వు దేవుని కృపను పొందుకొని సేవ చేయు. పెళ్లి కానివాడైతే ఇట్లనే ఉండి సేవ చేయి, అంటే నాలాగా ఉండి. ఎట్లయితే నేను సింగిల్గా లైఫ్ లీడ్ చేశాను, పౌలు తన సేవా జీవితంలోనే ఎక్కువ సమయాన్ని గడిపినాడండి. ఆయన వివాహమైందో కాలేదో మనకు తెలియదు, మేబీ అయిందనే చరిత్రకారులు చెప్తారు. ఎందుకంటే సన్హెద్రిన్ సభకు ఆయన అధ్యక్షత వహించిండు. అది పెళ్ళైన వాడు మాత్రమే వహించాల్సినటువంటి కార్యక్రమం అని ఒక నిరూపణ. రెండవది, పౌలు భక్తుడు భార్యాభర్తల గురించి మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా ప్రత్యేకంగా, అనుభవం ఉంటే తప్ప మాట్లాడలేనటువంటి మాటలు మనకు కనబడతాయి. పెళ్ళి విధవరాలతో పోల్చుకున్నాడు కాబట్టి ఆయన కూడా మేబీ ఆ రీతిగా ఉండొచ్చు అనే ఒక సబ్జెక్ట్ దాంట్లో నుంచి కూడా ఉంది. అయితే ఏది ఏమైనా మనం పౌలును మాదిరిగా తీసుకోవడం అంటే ఏమిటి, ఏ విషయాల్లో మనం పౌలును మాదిరిగా తీసుకోవాలి? పౌలు అనేక సార్లు, మరి నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసేదిని, ఇది మనం తీసుకోవాల్సినటువంటి మాదిరి. సంఘ ప్రక్రియలు మేము గారావించు తల్లిలాగా, మేము మీ యొద్ద స్తన్యమిచ్చు తల్లి దగ్గర ఎట్లయితే ఉంటారో అట్లా మేము ఉన్నాం, సాధువు అయినట్టు. ఇది మనం పౌలులో నుంచి తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. పౌలులో నుంచి మాదిరి అనగానే చాలామందికి గివ్వే వస్తాయి మైండ్లోనికి. మనం మంచి పునాది వేయాలి, మంచిగా పౌలులాగా ఇవాంజలిజం చేయాలి, సువార్త చేయాలి అంటే పౌలులో ఎన్నో కోణాలు ఉన్నాయి. పౌలు అర్థమైతే అవతల యేసుప్రభు అర్థమవుతాడు. మనం పౌలును మనం మాదిరిగా తీసుకుంటే మనం ఏమేమి చేయాలి ఏంటండి? మొదట పౌలును మనం మాదిరి తీసుకుంటే నువ్వు ఫస్ట్ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే తెలుసా? ప్రార్థన చేయాలి కదా. ఇక్కడ మరి తిమోతికి ఏమంటాడు? నీ కన్నీళ్ళు నేను జ్ఞాపకము చేసుకొని ఏం చేస్తున్నా అంటే దేవునికినా మానక కృతజ్ఞతాస్తులు చెల్లించుచూ ఉన్నాడు. ఏంటండి? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, పౌలులో నుంచి మనం రోల్ మోడల్ అంటే పౌలును మనం యాజ్ ఏ రోల్ మోడల్గా పెట్టుకుంటే మనం మొదట నేర్చుకోవాల్సింది ఏంటి? నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను. ఏంటి అంటే పౌలు జీవితంలో ఏముంది? ఎడతెగని ప్రార్థన ఉంది. వాట్ ఎవర్ ఇస్ ద ఇష్యూ ఇస్ దేర్. ఇప్పుడు అక్కడ తిమోతి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఏంటండి, పౌలులో మనం మాదిరి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయి. రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాదిరి కనబడుతుంది మనకు. ఏమంటాడు? నాకు బహు దుఃఖమును, ఇదొకటి మనం మాదిరి మనకుందా? ఇప్పుడు పౌలు ఏమన్నాడు? మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మనకి ఎప్పుడైనా మన ప్రాంత ప్రజల గురించి దుఃఖం ఉందా? మన బంధువులు ఎంతోమంది రక్షణ పొందకుండా ఉన్న వారు ఉన్నారు, వారి గురించి మనకు దుఃఖం ఉన్నదా?
మన చుట్టుముట్టు ఎంతోమంది అన్నోన్ పర్సన్స్ నరకానికి వెళ్తున్న వారు ఉన్నారు. దుఃఖం ఉంటే చాలు. మన వారికి సువార్త చేస్తామా లేదా తర్వాత సంగతి. రియల్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ వాడు ఆ సీన్ చూసినప్పుడు దుఃఖపడతాడు. అయ్యో నేనేం చేయలేకపోతున్నా అనేటువంటి ఒక వేదన వానికి ఉంటుంది. అది అభిషేకానికి సూచన. నశించిపోతున్న ఆత్మలను చూసినప్పుడు ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. ఏం చేయగలను నేను? ఏం చేయడానికి అవకాశం ఉంది? వెర్ ఇస్ ద స్కోప్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఆ సందును చూసుకుంటాడు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా వీరికి సువార్త ప్రకటిస్తాం. పౌలు అంటున్నాడు, నాకు మానని వేదన, నా హృదయంలో మానని వేదన ఉన్నది, నాకు బహు దుఃఖము. ఎప్పుడు ఉంటుందండి మానని వేదన, బహు దుఃఖం? చెప్పండి. ఒకటి లేక 15 ఏళ్ళు 16 ఏళ్ళు ప్రార్థనలు చేసి చేయని ప్రయత్నం అంటూ లేకుండా ఒక కొడుకు పుట్టిండు అనుకో, 15-16 సంవత్సరాలకి ఇద్దరు భార్యాభర్తలకు ఎన్నో 15 ఏళ్ళు ఎదురు చూసిన తర్వాత కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు అకాల మరణం చెందిండు అనుకో, ఎట్లుంటుంది అప్పుడు వారికి? ఆ వేదన ఎవరైనా పూడ్చగలుగుతాడా? మానని వేదన. అయ్యో అసలు ఆ గర్భఫలం ఇవ్వకపోతే బాగుండే, దేవుడు ఇచ్చిండు. అల్లారి ముద్దుగా ఆడుకుంటున్న టైంలో ఇంకా నాన్నని పిలవకన్నా ముందే, అమ్మని పిలవకన్నా ముందే నా కుమారుడు చనిపోయింది. అంటే ఒక పసికందు పుట్టి ఒక 6 నెలలకో సంవత్సరానికో తప్పటడుగులు వేస్తూ అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తూ మాట్లాడుతూ చిరాని మాట్లాడుతున్న సమయంలో చచ్చిపోతే ఆ తల్లిదండ్రికి ఎంత వేదన ఉంటుందో అంత వేదన పౌలుకున్నది. ఎందుకున్నదా నీకు ఇంత వేదన అంటే, నా ప్రజల కొరకు. ఏంటండి ఎవరి కొరకంటే వేదన? నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడలేదు. పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన దేహ సంబంధుల నిమిత్తం అంట, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నాకు మానని వేదన ఉన్నది, నాకు బహు దుఃఖము ఉన్నది. మనం అది పికప్ చేసుకుంటున్నామా? నా వల్లే ఉండండి. ఏంటండి అనేక సార్లు పౌలు చెప్పినటువంటి మాట అదే అనేక సార్లు చెప్పిన మాట అదే. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఏమంటాడు? యేసుక్రీస్తును విశ్వసింపబోవు వారందరికీ, మొదటి అధ్యాయము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 16వ వచనం, అయినను నిత్య జీవము నిమిత్తము తనను అనగా యేసుక్రీస్తును విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను కనికరించబడితి. ఏమంటున్నాను? విశ్వసింపబో వారందరికి ఎవరు మాదిరి? పౌలు దగ్గర రావాలి. యేసు ప్రభును అప్రోచ్ కాకన్నా ముందు ఒక విశ్వాసి టార్గెట్ పెట్టుకోవాల్సిన వ్యక్తి ఇమిటేట్ చేయడానికి అపోస్తులైన పౌలు భక్తుడు. పౌలు జీవితం ఎట్లా ఉన్నది? పౌలు అంటాడు, నన్ను మాదిరి తీసుకుంటారు బాబు అని చెప్పినటువంటి పౌల్లో మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకో, పెళ్లి అనే విషయం వచ్చింది. అప్పుడు పౌలును మాదిరి తీసుకుంటే మనం ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోకూడదా? అంటే తనను మాదిరి తీసుకుంటేనేమో చేసుకోవద్దు. పౌలును మనం మాదిరి తీసుకుంటే ఆయన ఉన్నట్లుగా మనం ఉండాలనుకుంటే పెళ్లి చేసుకోవద్దు. ఆయన బోధ ఒకవేళ మనం టేకప్ చేస్తే, పెళ్లి చేయగోరు వాడు బాగా ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేయగోరని వాడు కూడా బాగా ప్రవర్తిస్తున్నాడు, ఆయన హితోపదేశం. కానీ ఆజ్ఞేంది? ఇప్పుడు పెళ్లి చేయగోరు వాడు బాగా ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా బాగా ప్రవర్తిస్తుందని చెప్పినటువంటి విషయం కానీ, నా వల్లే ఉండండి మీరు పెళ్లి కాని వారని చెప్పినటువంటి విషయం కానీ హితోపదేశం. కానీ ఒక దగ్గర ఆజ్ఞించండు. ఏమని ఆజ్ఞించండు? సంఘములో జారత్వము జరుగుతున్నప్పుడు కనుక ప్రతి వానికి సొంత భార్య ఉండవల్లి. దిస్ ఇస్ ద కమాండ్మెంట్. అందుకే వివాహము ఘనమైనది, పరిశుద్ధమైనది, దాంట్లో తప్పేం లేదు. ఏంటండి లైంగిక చర్య అనేటటువంటిది పవిత్రమైన దానిగా మనం చూస్తాం. ఈ లోకంలో చాలామందికి లైంగిక చర్యనే పాపం అనేటటువంటి ఒక భ్రష్ట జాబితా ఉన్నది. మనకి ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. ఆదమ్మవులు తప్పు చేయకన్నా ముందే దేవుడు వాళ్ళని ఆశీర్వదించి మీరు అభివృద్ధి పొందని చెప్పినటువంటి కోణం ఏదో ఉన్నదో అది లైంగిక చర్యనే. మీరు అభివృద్ధి పొందండి మీరు అని చెప్పినటువంటిది ఏంది? మంచిగా తిని ఉన్న చెట్ల పనులను తిని ఉండండి చెప్పిన అప్పుడే ఆశీర్వదించిన వారిని మీరు అభివృద్ధి పొందండి. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి లైంగిక చర్య పవిత్రమైంది, తప్పు కాదు అది. దాన్ని తప్పుగా సాతాను భూమి మీద చిత్రీకరించాడు. కాబట్టి కొంతమంది పరలోకంలో లైంగిక చర్య ఉండదు అనేటటువంటి సబ్జెక్ట్లోనే వెళ్ళిపోయారు. అది చాలా పెద్ద డిస్కవరీ దాని మీద జరగాలి, పెద్ద వర్క్షాప్ జరగాలని మన గురువు గారు చెప్పింది. ఇప్పుడు వీళ్ళకి అర్థమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే
పరలోకంలో పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, వారు దేవుని దూతల వలె ఉంటారు అనేది ఒకటి అర్థమైంది. కాబట్టి అక్కడ లైంగిక చర్య లేదు. అంటే మరి అక్కడ కొన్ని అవయవాలు ఉన్నాయా మనిషికి అని మనం ప్రశ్న వేసినాం అనుకో, లేదంటే అన్నీ ఉంటాయి. మరి చేతులతో దేవుని స్థుతిస్తున్నారు, పెదవులతో దేవుని గణపరుస్తున్నారు, నాలుకతో మరి దేవుణ్ణి ఇది చేస్తున్నారు కదా, అన్ని అవయవాలు ఉంటాయి. మరి అన్ని అవయవాలు ఉన్నప్పుడు కొన్ని మర్మంగాలు ఎందుకు తీసేస్తాడు దేవుడు? ఎంత నాన్సెన్స్, ఇల్లాజికల్గా ఉన్నది అది చూడండి. అంటే అది చాలా ఎక్స్ట్రాడినరీ రెవల్యూషన్. అది ఈ లోకంలోనే కొంతమంది డాక్టర్లకు ఈ లైంగికపరమైనటువంటి ఇష్యూలు భూత్ కాదు, వాటి దాన్ని అపవిత్రంగా చూడరు. వాళ్ళు పవిత్రమైనటువంటి ఇష్యూగా దాన్ని చూస్తారు. వాళ్ళు లైంగిక చర్య కానీ, పిల్లలు కానీ, ప్రక్రియ కానీ, ఇదంతా ఆపరేషన్స్ కానీ, వాళ్ళ ముందు ఒక అమ్మాయి నగ్నంగా ఉన్నా, ఒక అబ్బాయి నగ్నంగా ఉన్నా వాళ్ళకు అది భూత అనిపించదు. ఎందుకు? ఒక డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వారికి అది భూత కానప్పుడు, తప్పు కానప్పుడు చూసే విధానంలో ఉంటుంది. పరలోక రాజ్యంలో దేవుడు వివాహము ఘనమైనది, పరిశుద్ధమైనది అని చెప్పినటువంటి దేవుడు ఈ పరిశుద్ధమైనటువంటి చర్య పరలోకంలో ఎందుకు ఉండదు అనేది మనవాదం. కొంతమంది పరలోక రాజ్యంలో లైంగిక చర్య ఉంటుంది, పరిశుద్ధ దేశం ఎట్లయితుంది అంటే వీని దృష్టిలో ఏంది? లైంగిక చర్యనే పాపం. ఎందుకు? దావీదు అన్నాడు కదా, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది, నేను పాపములో పుట్టినవాడను. కాబట్టి ఈ చర్య అంతటిని పాపంగా చెప్తున్నాడు కదా దావీదు అనేది వాదన. దాని మీద అందుకే చర్చ జరగాలి. దాని మీద చర్చ జరిగితే వాట్ ఈస్ ద రియాలిటీ అనేటటువంటిది బయటికి వస్తుంది. దేవుని బిడ్డలారా, అయితే నేనేమంటున్నానంటే వివాహము చేసుకోవడం అనేది తప్పు కాదు, పెళ్లి కాకుండా ఉండడం అనేది గొప్ప సంగతి కాదు. నువ్వు పెళ్లి చేసుకున్నావా, పెళ్లి చేసుకోలేదా, పిల్లల్ని కన్నావా, పిల్లల్ని కనలేదా అని డజంట్ మ్యాటర్. నువ్వు ఏ స్థితిలో ఎంతవరకు దేవునితో నడుస్తున్నావు, ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంతవరకు దేవుని కొరకు నువ్వు స్వార్థ పరిచయలో ముందుకు సాగుతున్నావు. పౌలు అంటాడు, అరే బాబు, ఫస్ట్ అది వాట్ ఈస్ ద మెయిన్ మనం కలిగి ఉండాల్సినటువంటి గురేంది ఏంటంటే, ఇదే తిమోతికి రాసినటువంటి పత్రికలు అంటాడు, 2వ తిమోతి 4వ అధ్యాయంలో 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్థీకుని పని చేయు. అన్ని విషయంలో మితంగా ఉండాలి. అసలు పెళ్ళి అయితే పెళ్ళి, ఆ సంసార వ్యవహారంలో మితంగా ఉండాలి. వాడు ఏదన్నా జ్ఞానవంతుడైతే మన జ్ఞానంలో వాడు మితంగా ఉండాలి, కుటుంబ వ్యవస్థలో మితంగా ఉండాలి. ఏది కూడా మరి మితంకు ఆపోజిట్ పడింది అమితం. అమితంగా ఉండదు దేంట్లో కూడా, అదే డేంజర్. అమితంగా వాడు భార్యతో గడిపిన డేంజర్, అమితంగా భర్తతో గడిపిన డేంజర్, అమితంగా పిల్లలతో గడిపిన డేంజర్, అమితంగా కుటుంబంతో గడిపిన డేంజర్, అమితంగా డబ్బుతో గడిపిన, లోకంతో గడిపిన. అమితం అనేది ఎక్కడున్నా అది డేంజర్. ఈ లోకంలో ప్రతి విషయంలో మితంగా ఉండాలి. దేవుని విషయాలు ప్రార్థనలో మితం ఉండొద్దు. 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన ఉండొద్దు. ప్రార్థనలో నువ్వు మితమైనటువంటి సబ్జెక్ట్ ఇక్కడ వర్తించదు, మళ్ళీ వాక్యధ్యానంలో వర్తించదు. దేవుని బిడ్డలారు, ఇక్కడ పౌలు అనేక విషయాల్లో మితముగా ఉన్నవాడుగా కనబడతాడు. అది మనం ఆయన నుంచి మాదిరి తీసుకోవాలి. ఇట్లా చాలా సంగతులు పౌలును మాదిరి తీసుకుంటే నువ్వు ఫస్ట్ అనుకోవాల్సిన విషయం ఏమైనా తెలుసా? ఆయన అంటాడు, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఇది కూడా తీసుకుంటాడా? నేను చాలాసార్లు నేను ఎట్లయితే ఉన్నానో అట్లా మీరు ఉండాలా బాబు. నేను మొక్కల మీద ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా గంటసేపు మొక్కల మీద ప్రార్థన చేయాలి. నేను భావబంధాలు తెంపుకున్నా, మీరు కూడా తెంపు. ఆయన చేస్తే అన్నీ మనం చేయాలన్నా? ఆయనకు సాధ్యమైండొచ్చు. మాకు ఇంటికాడ అవసరం ఉంటుంది, మా అమ్మకు అవసరం ఉంటుంది, మా నాయనకు అవసరం ఉంటుంది, మా చెల్లెకి అవసరం ఉంటుంది, మా అక్కకు అవసరం ఉంటుంది, మా తమ్మునికి అవసరం ఉంటుంది, నా అవసరం ఎంతో ఉంటుంది మా ఇంటికాడ. ఆయనకు లేకపోతే అయిపోయినా అది ఎట్లా సాధ్యమవుతుంది అన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒకవేళ అదే కామన్ సెన్స్ కనుక రియల్గా వాళ్ళు పని పెడితే పౌలు దగ్గరకు వచ్చి కూడా అదే మాట అనాలి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా అదే మాట అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తము తన తల్లినైనను తండ్రినైనను అన్న తన ప్రాణమును సహా అన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అట్లెట్లయితుంది ప్రభువా? మాకు తల్లి ఉన్నది, మాకు అన్నదమ్ములు ఉన్నారు, మాకు అక్కజనులు ఉన్నారు అని యేసు ప్రభుని కూడా విడిచిపెట్టాలి. వాడు యథార్థవంతుడైతే పౌలును మాదిరిగా పెట్టుకోవద్దు. ఎందుకంటే పౌలు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మీరు అన్ని విషయంలో మితంగా ఉండండి అన్నాడు. భార్య కలిగిన వాడు భార్య లేనట్టుగా ఉండమన్నాడు. కొన్నవాడు కొన్నతన కానట్టు. ఈ డిటాచ్మెంట్ గురించి బైబిల్ అంతా బోధిస్తుంది. నేను ఒక్కరిని కాదు, వైరాగ్య గురించి చెప్పినటువంటి వ్యక్తి అసలు ప్రవక్తని కాదు. అబ్రహాం మొదలుకున్న వాళ్ళంతా ఏమనుకున్నారంట? ఈ లోకంలో వాళ్ళు యాత్రికులం, ఈ లోకము మనది కాదు. ఏంటండి చూడండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక దయచేసి 11వ అధ్యాయము
ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 10 నుంచి చదువుదాం. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద ఏమనుకున్నారు? వాళ్ళు పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, దీన్నే వైరాగ్యం అంటాం. ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో ఉన్న ఏది కూడా నాది కాదు అని మనస్సులో మనం వీటి మీద మమకారం పెంచుకోవడమే డిటాచ్మెంట్. భౌతికంగా వెడబాటు ఉండాలని కాదు నా పాయింట్. అవసరాన్ని పడితే ఇప్పుడు నేను కూడా వెళ్తానని నేను అందరిసార్లు చెప్పాను. నాకు దేవుని తర్వాత అంతగా ఎక్కువ ఇష్టపడేది మా అమ్మని నేను ఎన్నిసార్లు చెప్తాను. అట్లా చెప్పేసి నేను దేవుని పని విడిచిపెట్టి అంత పోయి మా అమ్మ దగ్గరనే ఉండా. నా మనసులో స్థానము దేవునికి ఉన్నది, నా శరీరంలో కొంత మట్టుకు మా అమ్మతో నాకేముంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. వైరాగ్యం అంటే మన మనసులో ముందుగా తెంచుకోవాలి. అప్పుడు దేవునికి టైం ఇవ్వడానికి ఇష్టపడతావు కాబట్టి అటు నువ్వు ఎక్కువ టైం ఇవ్వలేవు. అంత ఎమర్జెన్సీ మస్ట్ అండ్ షుడ్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. యేసుప్రభు అన్నాడు ఒక సందర్భంలో, అంటాడు యేసుప్రభు, మృతులు తన మృతులను పాతి పెట్టుకునేమో నీవు వచ్చినాను. ఇప్పుడు ఆ మాట అప్లై చేసేట్టు ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఆ మాట ఏసావు కూడా అనలేదు ఇంకెవరికన్నా. ఎవరుంటారు అట్లా? మృతులను పాతి పెట్టు నన్ను వెంబడించిన బాబు అంటే వాడు ఈ సేవకుని విడిచిపెట్టి పోతాడు, కానీ వాడు ఆ మాటకు లోబడి ఇంటికి పోకుండా ఉండడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పౌలును మాదిరి తీసుకోవడం అంటే అర్థం ఏంటి? నా వల్లే ఉంటాడని చెప్పగలగడము పౌలులో నుంచి ఒక మాదిరి. అట్లా ప్రతి ఒక్కరు చెప్పాలి. నేను చెప్పాలి, నువ్వు చెప్పాలి, ప్రతి సేవకుడు చెప్పాలి. ఇప్పుడు తిమోతికి రాసినటువంటి పత్రికలో తిమోతికి కూడా ఇదే విషయాన్ని పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 11వ వచనంలో, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు యు ఆర్ ద రోల్ మోడల్. అంతకుముందు ఏమన్నా నన్ను మీరు మాదిరిగా తీసుకో, నేను మాదిరిని క్రీస్తునందు విశ్వసించు వారందరికీ అన్నాడు. అంతకుముందు ఏమన్నా నాకు క్రీస్తు మాదిరి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. నేను క్రీస్తు తన అడుగుజాడలో మనం నడుమని చెప్పింది కదా, నేను నడుస్తున్నా కాబట్టి మీరు నన్ను పోలి నడిచిన క్రీస్తుని పోలి నడిచినట్టే. ఇప్పుడు తిమోతికి చెప్తున్నాడు అదేమాట, నువ్వు మాదిరిగా ఉండు అంటే అర్థమైంది. తిమోతి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎవరిని మాదిరి పెట్టుకోవాలి? ఇప్పుడు తిమోతిని మాదిరిగా పెట్టుకోవాలి. ఈ లైన్ తెలియదు చాలామందికి. తిమోతి ఎవడండి, మనకు పౌలు మాత్రమే మాదిరి అనుకోవడం కూడా పొరపాటే. మాకు పౌలు అవసరం లేదు, తిమోతి అవసరం లేదు, యేసుప్రభు మాత్రమే కావాలనుకోవడం కూడా పొరపాటే. ఒక లైన్ పెట్టిండు దేవుడు, మాదిరి పురుషుల లైన్. ఇంకా చాలామంది మనకు మాదిరి పురుషులు, ప్రవక్తల్ని మీరు మాదిరిగా పెట్టుకోండి ఏంటండి. ఇదే యాకోబు రాసినటువంటి పత్రికలో మనము ఎంతమందిని చూడండి పెట్టుకోవాలనో మాదిరిగా కదా. 5వ అధ్యాయము 9-10 వచనాలు ఏమంటాడు? సహోదరులారా, ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనకు మాదిరి? వీళ్ళని పెట్టుకోవాలి. ఇప్పుడు నాకేదన్నా ఒక సమస్య ఉందనుకో, ఏదో ఒక రకమైనటువంటి డిప్రెషన్ నాకు ఉందనుకో, ఒక వేదన నాకు ఉందనుకో, రాత్రింపగలను, అప్పుడు నాకు యోబు గుర్తు కావాలి. యోబుకు నాకనే ఎక్కువ వచ్చినాయి భయం, నాకనే ఎక్కువ వేదన ఉన్నది భయం. అదుల్లాం గుహలో ఉన్నటువంటి దావీదును మనం మాదిరి పెట్టుకోవాలి. ఎన్ని శ్రమలు దావీదు జీవితం, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి అంటాడు. సో భక్తులందరూ కూడా శ్రమలలో సొమ్మసిల్లిపోయారు. వాళ్ళని మాదిరి పెట్టుకుంటే మనం ఇప్పుడు ఏం గుర్తుకు రావాలి? నేను కూడా శ్రమల్లో ఏం చేయాలండి? కృంగిపోవద్దు, వేదనలో కృంగిపోవద్దు. అననుకూల పరిస్థితుల్లో నేను విశ్వాసమును పోగొట్టుకోవద్దు. దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలంటే అగ్నిలాంటి పరీక్షలు వస్తాయి మనం కలిగి ఉన్నటువంటి శ్రమలు. నేను చాలాసార్లు అనిపిస్తుంది ఏంటంటే, ప్రభువా, మరి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నీ కార్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ఇంకెందుకు ఉద్యోగాన్ని చూడలేకపోతున్నాం? వెర్ ఈస్ ద ఫాల్ట్? వై we are not getting the revival in our area? ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి మనం తప్పు చేస్తున్నామా? దేవుడు పరీక్షిస్తున్నాడా? లేకపోతే దేవుని ప్రణాళికలో ఇక్కడ ఉద్యోగం రావడం లేదా? లేకపోతే మనము దేవుని పిలుపులో ఏర్పాట్లో లేనటువంటి వారమా? వెర్ ఈస్ ద ఫాల్ట్? అది తెలియదు. అయోమయ పరిస్థితుల్లో కొనసాగుతుంది విశ్వాసయాత్ర. దేవుని బిడ్డలారా, అయినా మనం ఏం చేయాలంటే, మనము మాదిరి పురుషులను వెంబడించడం అనేది ఆపకూడదు. వి షుడ్ సెట్ అవర్ రోల్ మోడల్.
ఎవరన్నా ఒక రోల్ మోడల్గా పెట్టుకోవాలి. చదువుతున్న వారిని మీరు గమనించండి, వారు ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ పెట్టుకుంటారు. నేను ఒక మంచి మంచి దళిత నాయకుడు ఉన్నానుకో, నేను ఒక మంచి ప్రవీణ్ కుమార్ సార్ లాగా తయారు కావాలి, అంబేద్కర్ లాగా తయారు కావాలి. ఏ కులంలో కులాభిమానంతో కొందరు, ప్రాంతాభిమానంతో కొందరు రోల్ మోడల్ పెట్టుకుంటారు. నేను ఆ వ్యక్తిలాగా కావాలి, ఈ వ్యక్తిలాగా కావాలి, ఈ వ్యక్తిలాగా కావాలి. దేవుని బిడ్డలారా, సర్టన్ గోల్స్. మనము మాదిరికరమైనటువంటి వ్యక్తులు లేకపోతే వి కాంట్ రీచ్ ఎనీథింగ్ ఇన్ ద స్పిరిచువల్ రైన్. నేను బక్సింగ్ గారిలాగా ప్రార్థన చేయాలని ఒక మాదిరి పెట్టుకున్నాను. అప్పుడు నేను దాన్ని అప్రోచ్ కావాలంటే ఒక 4 రోజులు సాధ్యమవుతుందా? 8 గంటలు మోకాల మీద ప్రార్థన చేయడం అంటే. మన గురువు గారు 1500 రోజులు అయింది, రాత్రంతా ప్రార్థన చేస్తుండు. ఇప్పుడు నేను కూడా అట్లా చేయాలంటే 4 రోజులు సాధ్యమవుతుందా? ఎంత సాధన చేయాలి? 125 సార్లు ఆయన బైబుల్ చదివిండు రంజిత్ తోఫీర్ గారు. ఇప్పుడు నేను సాధ్యమవుతుందా 120 సార్లు చదవాలంటే? కానీ గురి పెట్టుకోవాలి. నేను ఆయనలా ఎందుకు చేయకూడదు? నేను ఆ ప్రవక్తలాగా నిలబడతాను, శ్రమల కొలిమిలో నిలబడతాను. కుటుంబం అంతా నన్ను నమ్మకపోయినా, నాను వారే నన్ను వెలివేసిన, ఎవరు నమ్మకపోయినా నేను ఉంటాను స్థిరంగా. ఎన్ని రకాల సమస్యలు రంజిత్ తోఫీర్ గారికి. ఫ్యామిలీ బ్రేక్ అయిపోయింది, సమాజంలో ఎటు పోయినా రాలేస్తున్నటువంటి మనుషులు, శరీరంలో ఆరోగ్యం సరిగా లేదు, ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు, మానసిక పరిస్థితులు, ఎటు పోగిన ఎండమావులు, ఎటు చూసినా ఎడారులే అనేటటువంటి స్థితి ఆయన. కానీ మరి ఎటుపోయినా సింహగర్జన చేస్తున్నాడు ఆయన వాక్యం. ప్రచండమైనటువంటి ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాడు దేవుడు తన నోటి నుంచి. భక్తులు వీళ్ళు శ్రేష్ఠ భక్తులు. వేరుడైతే ఎప్పుడు అన్ని మూసుకొని పోవాలి. దేవుని బిడ్డారా, ఈరోజు మన పౌలును మాదిరిగా పెట్టుకుంటే, పౌలుకు వచ్చినటువంటి శ్రమలు మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ అధ్యాయం అంతా మనం అసలు ఊహించినటువంటి దారుణాలు చూస్తాం. అక్కడ 2 రాత్రులు ఆయన సముద్రంలో ఉన్నాడు. మామూలు విషయమా? నీళ్ళల్లా. ఒక దగ్గర అయితే ఎటు పోయినా సరైన వసతులు సరి చచ్చిపోయాడు కొంచెం కొట్టి పడేసిపోయింది. ఎప్పుడు లేచిపోయిందో తెలియదు. ఎటు చెట్టు కట్టేసి ఒకటికి తక్కువ 39 దెబ్బలు, మారు తింటిని. ఎంత అది ఊహించుకుంటూ వస్తాం. 2 దెబ్బలు ఎవరికైనా కొట్టినంటేనే ఈరోజు మనము తలడిల్లిపోతాం. ఏదైనా పాస్టర్కి ఏమైనా కొట్టిరండి, 2 దెబ్బలు కొట్టిరంటేనే. మరి పౌలును కట్టేసి 39 దెబ్బలు కొట్టిరు, ముమ్మారు రాడతో కొట్టిరు. అది ఊహించుకుంటాం సార్. ఎందుకయ్యా ఇంత ఇంత పరిస్థితి? జస్ట్ బికాస్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమును బట్టి కలిగేటటువంటి శ్రమలు. కాబట్టి దేవుని బిడ్డలారా, మాదిరి పురుషులుగా తయారవడం అంటే ఆషామాషి విషయం కాదు. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే? ఇప్పుడు ఈరోజు నువ్వు నేను చెప్పగలుగుతామా? నన్ను పోలి నడుచుకోవాలని చెప్పగలుగుతామా? ఏ విషయంలో పోలి నడుచుకోవాలి బాబు? నేను ఒక ప్రార్థన జీవితంలో పోలి నడుచుకోవాలన్నా, శ్రమలు సహించిన విషయంలో నీ పోలి నడుచుకోవాలన్నా, దేవునితో నడిచిన విషయంలో పోలి నడుచుకోవాలన్నా, కన్నీళ్ళు గార్చిన విషయంలో పోలి నడుచుకోవాలన్నా, లోకం నుంచి నువ్వు అనుబంధాలు తెంచుకున్నావు అనే విషయంలో పోలి నడుచుకోవాలన్నా, వేర్ ఈజ్ ద రీజన్? ఏ కారణాన్ని బట్టి నిన్ను మేము వెంబడించాలి? ఏ కారణాన్ని బట్టి నేను ఏ విషయంలో మాదిరి తీసుకోవాలి? ఇన్ని ఉండాలి. దైవజనులు డౌటీ అన్న మన జీవితంలో ప్రార్థన ఉండాలి, అనుబంధాలు తెచ్చుకున్న చరిత్ర ఉండాలి, వాక్యాన్ని చదివిన చరిత్ర ఉండాలి, సువార్త చేసిన చరిత్ర ఉండాలి, కన్నీరు కార్చిన చరిత్ర ఉండాలి, దుఃఖము వేదన ఆ ప్రాంతం గురించి రాత్రింబగళ్ళు ఉండాలి, ఎటుపోయిన శ్రమలు వ్యతిరేకతలు ఉండాలి, వెలివేత ఉండాలి. సేవకుడు అంటే ఓకేనా? వెలివేసినప్పుడు కూడా అదొక మాదిరి. నన్ను వెలివేసారా బాబు, నిన్ను కూడా వెలివేస్తారు, నన్ను మాదిరి తీసుకో, వెలివేసిన స్థిరంగా ఉన్నా నేను అని చెప్పగలిగిన విషయాలు. సమస్తమును పెంటతో ఎంచుకున్న చరిత్ర ఉండాలి వాడు నన్ను మాదిరిగా తీసుకోవడం చెప్పాలంటే. ఎవరు పడితే వారు ఆ మాట చెప్పలేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఆ మాట చెప్పగలిగే స్థాయికి పోయినప్పుడు నువ్వు సంపూర్ణ సిద్ధి పొందిన అంటూ లెక్క. మంచి పోరాటము పోరాడితే నన్ను ఎప్పుడు చెప్పగలుగుతాం? నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినప్పుడు మనము ఆ స్థాయికి చేరిన వారం అనమాట. మంచి పోరాటం పోరాడుతున్న స్థాయికి చేరిన వారం. ఈరోజు భూమి మీద రంజిత్ తోఫీర్ గారు ఆ మాట చెప్పగలుగుతారు. నన్ను పోలి మీరు నడుచుకోవడం ఎవరు చెప్పలేడు ఆ మాట. అంత ధైర్యం లేదు చెప్పడానికి. అడుగుతారు ఎప్పుడు వెంటనే, ఏ విషయంలో బ్రదర్ మిమ్మల్ని పోలి నడుచుకోవాలి? ఏ విషయంలో పాస్టర్ గారు మిమ్మల్ని పోలి నడుచుకోవాలి చెప్పండి? ఏమున్నాయి మీ జీవితంలో మేము పోలి నడుచుకోవడానికి? ప్రార్థన జీవితం ఉందా? పరిశుద్ధత ఉందా? శ్రమలు ఉన్నాయా? సేవ ఉందా? నలిగిపోయిన చరిత్ర ఉందా?
లోకం నుంచి నువ్వు వైరాగ్యం కలిగిన చరిత్ర ఉందా? పెంటతో సంబంధంగా ఎంచుకున్న చరిత్ర ఉందా? దేన్ని వదులుకున్నావు నువ్వు? వాడు దేన్ని వదులుకోడు, అన్నీ కావాలి. దేవుని బిడ్డలారా, ఒక సిద్ధాంత బోధన లేదు, వాక్య పరిశోధన లేదు, ఒక సారాంశం లేదు. దేన్ని మనం రోల్ మోడల్గా తీసుకోవాలి? ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అది గురి పెట్టుకుంటాం. మన గురి ఏంది? నేను కూడా టేక్ యాజ్ ఎ రోల్ మోడల్ మీ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పగలిగే స్థాయికి నేను వెళ్ళాలి. అది మన గురి అయి ఉండాలి. అంటే దాని కొరకు ఎంత పరిశుద్ధ జీవితం జీవించాలి, ఎంత పవిత్ర, ఎంత సాధువైనట్టు మృదువైనట్టు అక్షలంకారం ధరించుకోవాలి, ఎంత మన సంభాషణ ఉపయోగించినట్టు ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఏ రీతి మనం రియాక్ట్ అవుతున్నాం, మన దగ్గర డబ్బు లేనప్పుడు ఏ రీతి రియాక్ట్ అవుతున్నాం, 100 కోట్ల డబ్బులు వచ్చినప్పుడు ఏ రీతి రియాక్ట్ అవుతున్నాం, మన చుట్టుముట్టు 100 మంది ఉన్నప్పుడు ఏ రీతి రియాక్ట్ అవుతున్నాం, ఎవరు లేనప్పుడు ఏ రీతి, అన్నీ చూస్తాడు దేవుడు. అన్ని చూసి అన్ని పరిస్థితుల్లో నువ్వు బాగా పరిశీలించబడిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పగలగాలి. ఎవరన్నా అందరూ విడిచిపెట్టిపోయి ఒక్కడైపోయినా అనుకో సేవకుడు, అప్పుడు నన్ను మాదిరి తీసుకో బాబు, నేను కూడా ఒక సందర్భంలో ఒంటరివాణి అయిపోయినాను యాకోబులాగా చెప్పగలను. ప్రతి విషయంలో ఉంటుంది మాదిరి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మాదిరిగా ఉండడానికి ఇష్టపడదాం. ఎవరికి? లోకానికి. క్రీస్తు నమ్మిన వారికి మనం మాదిరులుగా ఉండాలి. క్రీస్తుకు వెలుపల ఉన్న వారు కూడా మనల్ని మాదిరి తీసుకునే స్థాయికి మనం ఎదగాలి. అది దేవుడు నమ్మకపోయినా పర్వాలేదు. ఇప్పుడు యేసుప్రభుని ఎంతమందిని తీసుకోండి. మహాత్మా గాంధీ గారు యేసుప్రభుని మాదిరి తీసుకున్నాడు, స్వామి వివేకానంద యేసుప్రభుని మాదిరి తీసుకున్నాడు, రామకృష్ణ పరమహంస గారు యేసుప్రభుని మాదిరి తీసుకున్నారు. ఎంతోమంది భక్తులు ఏ విషయంలో అంటే ఆయనలో ఉన్న మంచి, వాళ్ళని యేసుప్రభుని నమ్మకపోయినా ఆయనలో ఉన్న మంచిని మాదిరిగా తీసుకున్నారు. అట్లా మనం సంఘానికి మాదిరిగా ఉండాలి, లోకానికి కూడా మాదిరిగా ఉండాలి. అది యేసుప్రభు మన ద్వారా ఆశిస్తున్నటువంటి అంతిమ ఫలితం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అటువంటి ఉన్నతమైన డెస్టినీ కలిగి మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. స్తోత్రములు తండ్రి. విత్తబడిన వాక్యమును ఫలింపచేయండి. అవునయ్యా, మనుషులందరూ నా వలె ఉండగోరుచో ఉన్నారు. పౌలు ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. ఆయనలాగా జీవించు యేసుప్రభువా, నీలాగా నీవు కూడా జీవించమని ఆశపడ్డావు. మేమే మాలాగా జీవిస్తున్నామేమో, మేము పౌరులాగా జీవించడానికి ఇష్టపడలేకపోతున్నామేమో, ఏసైలాగా బ్రతకడానికి ఇష్టపడలేకపోతున్నామేమో, తిమోతిలాగా ఒక ప్రార్థనా పరునిలాగా, ఒక శ్రమలు అనుభవించిన వ్యక్తిలాగా మేము బ్రతకడానికి ఇష్టపడలేకపోతున్నామేమో. మాలాగా మేము జీవించొద్దయ్యా. మాకు నచ్చినట్లుగా మేము లైఫ్ లీడ్ చేయకూడదు ప్రభు. నీకు నచ్చినట్లుగా మా లైఫ్ లీడ్ చేయబడాలి. మా కుటుంబస్తులకు నచ్చినట్లుగా మేము బ్రతకొద్దు అయ్యా. మా రక్త సంబంధులకు నచ్చినటువంటి కార్యక్రమాలు కాదు నేను చేయాల్సింది, నీకు నచ్చినటువంటి కార్యక్రమాలు నేను చేయాలి. అట్టి ఉన్నతమైనటువంటి ఆకాంక్ష, అటువంటి అంతిమ లక్ష్యం నాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మీరు దిగిరండి అయ్యా. మాకు కావాల్సిన శక్తిని అనుగ్రహించండి. మా తీర్మానాలుగా ఉండిపోకూడదంటే మీరు కార్యరూపం దాల్చాలి. మాలోకి వచ్చి మీ ఆత్మకార్యం జరిగించండి. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. ఢిల్లీ ప్రాంతంలో 27 తారీఖున జరగబోతున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. అనేకులు అయ్యా మరి నువ్వు ఆశీర్వదించి ఆర్థికంగా బలపరిచిన బిడ్డలు వారి గుప్పిళ్ళు విప్పుటకు కృప చూపించు అయ్యా. ధారాళంగా ఇచ్చుటకు ఆ యొక్క గ్రంథ అయ్యా రిలీజ్ కొరకు, ఆ యొక్క ఈవెంట్ కొరకు 60 లక్షల వరకు అవసరం ఉంది. పరిశుద్ధాత్మదేవా, మీ కార్యం జరిగించండి. నీకు ఇది పెద్ద అమౌంట్ కాదని మేము నమ్ముతున్నాం. మీ ఆత్మకార్యం జరిగించండి. ఆ ప్రాంతానికి, ఆ కార్యక్రమానికి విదేశాల నుంచి, దేశ నలుమూల నుంచి అనేక మంది రాబోతున్నారు. ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి. అకామిడేషన్ విషయంలో, ప్రతి విషయంలో నీ ప్రత్యేకమైన కృపను మీరు దయచేయండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దాసుని ఇంకా అభిషేకించండి అయా. యుగాంతం గ్రంథం ఇంగ్లీష్లో రిలీజ్ అయ్యి ప్రపంచాన్ని షేక్ చేసేదిగా ఉండినట్లుగా మీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. మరి ఫారెన్లో ఉన్నవారు ఎందరో ఈ గ్రంథం చదివి సత్య ప్రత్యక్షత పొందుకున్నట్లుగా మీ ఆత్మకార్యం జరిగి వారు గుప్పిలు విప్పి పరిచర్య కొరకు ముందుకు వచ్చినట్లుగా మీరే సహాయం చేయండి. మీ ఆత్మకార్యం జరిగించి మళ్ళీ ప్రార్థన చేస్తూ విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. మరలా రేపటి దినమున మీ సన్నిధానములో మేము అందరం కలుసుకునే పర్యాంతం మీ తోడు, మీ శాంతి, మీ కృప, మీ కాపుదల నిండుగా మీరే మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ అపవాదికి నివాన్ క్రియలకు అనంత కూడా నాశనం కలిగింది. ఆమేన్.